గుజరాత్లోని నవ్సారీలో ఓ పార్కింగ్ ప్లేస్ దగ్గర మొదలైన గొడవ కాస్త మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పార్కింగ్ విషయంలో ఓ ముస్లిం వ్యక్తి హిందువుతో గొడవకు దిగాడు. ఏకంగా 150 మందితో కూడిన మూక హిందువుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. కర్రలు చేతపట్టి హిందువులను బెదిరించసాగారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలను దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. ఇది తమ భూభాగమని, ఇక్కడ హిందువులు జీవించడానికి వీల్లేదని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హిందువులంతా భయభ్రాంతులకు గురయ్యారు. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు కేవలం గుజరాత్లోనే కాదు, యావత్తు భారత్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మైనార్టీలు ఎక్కువగా జీవించే ప్రదేశాల్లో హిందువులు ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. ఇది మెల్లమెల్లగా డెమోగ్రఫిక్ చేంజ్కు దారితీస్తోంది. గుజరాత్లోని భరూచ్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే ఈ డెమోగ్రఫిక్ షిఫ్ట్ ఎంత ప్రమాదకర స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. భరూచ్ పట్టణంలోని సోనియోఫోలియా అనే ప్రాంతంలో హిందువులు నివసించడానికి వీల్లేకుండా ఉంది. అక్కడ 20 నుంచి 30 హిందూ కుటుంబాలు ఉన్నాయి. మిగిలినవన్నీ ముస్లిం కుటుంబాలే. హిందువులకు స్థానికంగా ఓ దేవాలయము ఉంది. 2021లో ఉన్నపళంగా ఆ దేవాలయంతో పాటు హిందూ ఇళ్లన్నిటినీ అమ్మేస్తామని బోర్డులు తగిలించారు హిందువులు. తామిక్కడ ఏమాత్రమూ నివసించలేమని చెప్పారు. స్థానికంగా ముస్లింల నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు బోర్డులు తగిలించని హిందువులకు విదేశాల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఇళ్ల నమ్మితే కోట్లాది రూపాయలు కుమ్మరిస్తామని ఆఫర్ చేశారు. ఇంటి వాల్యూ కంటే రెట్టింపు ధర అందజేస్తామన్నారు. కావలసినంత డబ్బు తీసుకుని ఇళ్లు వదిలేయాలని వాట్సాప్ మెసేజ్లు, బెదిరింపు కాల్స్ చేశారు. ప్రస్తుతం భరూచ్ ప్రాంతం డిస్టర్బ్ ఏరియా యాక్ట్ కింద ఉంది. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తారు. ఇటువంటి ప్రాంతాల్లో పోలీసుల పహరా ఎక్కువగా ఉంటుంది. ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తారు. చిన్నపాటి ఘటనలు జరిగినా వెంటనే అప్రమత్తమవుతారు. ఈ ప్రాంతంలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే స్థానిక అధికారులు వాటిని త్వరితగతిన పరిష్కరిస్తారు. దీంతో పాటు ఇటువంటి ప్రాంతాల్లో డెమోగ్రఫిక్ చేంజ్ జరగకుండా చూసుకోవడము ప్రభుత్వాల బాధ్యతే. ఇటువంటి ప్రాంతాల్లో ఇళ్లను అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆస్తులను ఎవరి ఒత్తిడితోనూ అమ్ముకోవడం లేదని స్పష్టం చేయాల్సి ఉంటుంది. అయితే భరూచ్ ప్రాంతంలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదని స్థానికులు చెప్పారు. ప్రభుత్వ అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు. తమ దేవాలయానికి రక్షణ లేదని, అందుకే దానిని కూడా అమ్మకానికి పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ డిస్టర్బ్ ఏరియా యాక్ట్ అమలవుతున్నా అధికారులు అందులోని లూప్ హోల్స్ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం నవసారి పట్టణంలో కూడా అదే జరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి డెమోగ్రఫిక్ చేంజ్ అనేది భారత్లో చాలా వేగంగా జరుగుతోంది. దీనిపై అనేక సార్లు కోర్టులు కూడా హెచ్చరించాయి. జార్ఖండ్లో జరుగుతున్న డెమోగ్రఫిక్ చేంజ్ను ఆ రాష్ట్ర హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్గానే పరిగణించింది. జార్ఖండ్లో సంతాల పరగణ రీజియన్లో వలసవాదుల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కేవలం గిరిజనులకే అటవీ భూములపై హక్కులున్నా కూడా ఆ ప్రాంతాల్లో ముస్లింలు వచ్చి స్థిరపడడం ప్రారంభించారు. దీంతో మెల్లమెల్లగా అక్కడ ముస్లిం జనాభా పెరిగిపోతూ వచ్చింది. వీరు స్థానికంగా ఉన్న గిరిజనులను పెళ్లి చేసుకోవడం ద్వారా ఎస్సీ ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు. ఫలితంగా ఇది డెమోగ్రఫిక్ చేంజ్కు దారితీస్తుంది. ఈ విషయాన్ని జార్ఖండ్ హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. ఇప్పుడు గుజరాత్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. మరి ఈ విషయంపై గుజరాత్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.